సువార్త ప్రకటించని ఎడల నాకు ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. ఆమేన్. ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమలో నీవు లేకపోతే, ఆ ప్రేమ కలిగి నీ జీవితాన్ని, నీ భక్తిని కొనసాగించకపోతే నీ భక్తి అంతా వ్యర్థమని దేవుని వాక్యము చెప్తుంది. దేవునికి స్తోత్రం. నీవు పరలోక రాజ్యములో ప్రవేశించటానికి ప్రేమ కలిగి జీవించే వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మ, ఏం కలిగి జీవించే వ్యక్తివి? ప్రేమ కలిగి జీవించే వ్యక్తివి అని ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ ప్రేమ నువ్వు విడవకూడదు. దేవునికి స్తోత్రం. విడువని నా స్నేహమా, కలసి సంతోషింతును. హల్లెలూయా. రెండవది, నీ జీవితంలో నిన్ను ఎవరు కూడా విమర్శించని భక్తిగా నీ భక్తి ఉండాలి. నీ జీవితంలో నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళుతుంటే, లేక దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తుంటే చూసిన వారు, అయ్యో భక్తుడు వెళ్తున్నాడు, భక్తురాలు వెళుతుంది అని నీ గురించి అనేక మంది విమర్శించని జీవితము, భక్తి నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. అంటే ప్రతి కోణములో నిన్ను నీవు సరిచేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకోకుండా జీవించే జీవితాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ధనము కలిగిన వ్యక్తి ఉన్నాడు, అధికారము కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆ ధనము, అధికారము కలిగిన వ్యక్తి ఒక దినము అవసరముతో ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? అవసరముతో ఉన్నాడు. తన కుటుంబములో ఒక వ్యక్తి రోగముతో బాధపడుతున్నాడు. కానీ అతని దగ్గర పదవి ఉంది, అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర హోదా చాలా ఉంది. అయితే ఆ వ్యక్తి, ఇదిగో ఇప్పుడు నేను ఈ వ్యక్తిని ఎక్కడికో తీసుకువెళ్ళటం కాదు, యేసయ్యే ఈ వ్యక్తిని స్వస్థపరచాలి, యేసయ్య ఈ వ్యక్తికి ఆరోగ్యం అనుగ్రహించాలి. ఎంతంటే ఉరికురికి పని చేయునంత ఆరోగ్యము యేసయ్య వ్యక్తికి ఇవ్వాలి అని ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరకు రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ సంఘటన కెపెర్నహూములో జరిగింది. లూకాసువార్త 7వ అధ్యాయము 1వ వాక్యము నుంచి మీ బైబిళ్ళన్నీ తీసి ఆ వాక్యాన్ని ఒక్కసారి మీరు గమనించాలి. లూకాసువార్త 7వ అధ్యాయము 1వ వాక్యము నుంచి. కెపెర్నహూములోనికి వచ్చెను. చావు బ్రతుకుల మధ్యలో ఉండగా శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన ఏడుకొనుటకు యూదుల పెద్దలు ఆయన యొద్దకు పంపెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రజలందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రజలందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, అమ్మా ఏంటి తల్లి చెప్పు, బాగున్నారా?
ప్రభువా, మా పట్టణములో, మా సంఘములో చెప్తల్లి, మీ పట్టణంలో ఏం జరిగింది, మీ సంఘములో ఏం జరిగింది? మా పట్టణంలో ప్రభువా, మా సంఘములో ప్రభువా, ఏం జరిగింది చెప్తల్లి అంటే, నేను తినగలిగినంత కూర ఇట్లా, ఏమిట్లా అని చెప్పాల. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలాంటి వారు కాదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు మన దగ్గర కూడా లేరు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని యోగ్యుడు అని చూస్తే అక్కడ ఇప్పుడు మీరు చదువుతారు 5 వాక్యాన్ని. అతడు మన సంఘమును ప్రేమించే వ్యక్తి, మన సంఘ బిడ్డలను ప్రేమించే వ్యక్తి. అతడు అధికారి అయినను, అతడు ధనవంతుడైనను, ఆ వ్యక్తి సంఘమును ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన జనులను, మన సంఘమును, మన పరిచర్యను ఆ వ్యక్తి ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నవారందరూ సంఘాన్ని ప్రేమిస్తున్నారా అంటే, నేను కొందరిని గురించి ఆ సాక్ష్యం నేనే చెప్పలేకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదేంటి పాస్టర్ గారు అంటే, వీళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, అమూల్య ఇట్లా మా ఇంటికి చుట్టం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది మా ఇంటికి? చెప్పాలమ్మా, ఎవరు వచ్చారు? చుట్టం వచ్చారు. మీ ఇంటికి కూడా అప్పుడప్పుడు చుట్టాలు వస్తుంటారు. దేవునికి స్తోత్రం. చుట్టాలు వస్తుంటారు. ఈ వచ్చిన చుట్టాలని వీళ్ళు ఉదయం ఒక 7 గంటలకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే 4 గంటలకు సాయంత్రం వచ్చి ఉండొచ్చు. అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను అంటారు. ఏమంటారమ్మా? చేయగడుకుంటాక నీళ్ళు ఎవరు, ప్లేట్లు వేసి అన్నం పెట్టరు. ఏమంటారమ్మా? ఇది చూసి పక్కోళ్ళు, ఆ పక్కోళ్ళు, ఈ పక్కోళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో వచ్చిన చుట్టాలకి ఎంత ప్రేమ, అసలు ఎంత ప్రేమ కారిపోతుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున చంద్రుల లెక్కన అడిగాను, ప్రేమిస్తున్నావా అని అడిగా. ఎవరిని? మనవరాల్ని. బాగా ఇష్టం అన్నా అంది. అది వద్దు, ఆ ముద్దులు వద్దు, ఆ ఎత్తులు వద్దు, ఏదైనా ఒక 1/4 కేజీ వస్తువు మెళ్ళ వేసి చెప్పు, ఇది నా ప్రేమకు సికినము అని నేను నమ్ముతానన్నా. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు వరకు నాకేం కనిపించట్లేదు. రుజువులు లేని ప్రేమ వ్యర్థమే. ఏ ప్రేమ? చెప్పలమ్మా, ఏ ప్రేమ? చంద్రలెక్క రుజువు చేసుకో నా దగ్గర అని చెప్పాను లేదు నీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తుకుని అసలు దింపట్లా. బిడ్డ ఎంతసేపు సంకలో పెట్టి నొక్కితే ప్రయోజనం లేదు. కాస్త ఆడుకుంటే, గాలికి ఆడుకుంటే ఆరోగ్యం చక్కగా. దేవునికి స్తోత్రం. అసలు దింపట్లా, ముద్దు పెడతా ఉంది. చెప్పాను, అది వ్యర్థమైన ప్రేమ. ఏ ప్రేమ? వ్యర్థమైనది ప్రేమ. ఏం చేస్తావో నాకు తెలియదు. ఏదైనా ఒక 1/4 కేజీ బరువు ఉన్నది వేస్తే మెళ్ళో నేను
నీ ప్రేమ నిజమని నేను నమ్ముతానన్న. దేవునికి స్తోత్రం. అలాగే వచ్చిన బంధువులకి తిను 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 అంటారు. చేయగడుకుంటాక నీళ్ళెవరో వాళ్ళకి కలిగింది, అది పచ్చడి కావచ్చు, గంజి కావచ్చు, కూర కావచ్చు, ఏదో ఒకటి ప్లేట్లో పెట్టి, ఎవరు ప్రేమతో పెట్టింది ఏదైనా పర్లేదు, వాళ్ళకి కలిగింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ పెదాల మీద మాత్రమే. దేని మీద మాత్రమే అమ్మా? దేని మీద మాత్రమే? పెదాల మీద మాత్రమే. దేవునికి స్తోత్రం. లేదు నా ప్రియ దేవుని బిడ్డరా, శతాధిపతి ప్రేమ అలాంటిది కాదు. అందుకే ఆ సంఘ బిడ్డలందరూ చెప్తున్న మాట, ఆ ప్రాంత ప్రజలందరూ చెప్తున్న మాట, తండ్రి మేలు పొందటానికి ఈ వ్యక్తి యోగ్యుడు. నీ వలన ఆశీర్వదించబడటానికి, నీ వలన దీవించబడటానికి ఈ వ్యక్తి యోగ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తివైతే, ఒక క్రియ ఈ సంఘము కొరకు నేను చేశాను అని నువ్వు చెప్పగలుగుతావా? దేనిలో చూపించాలంటే అది క్రియలో చూపించాలి. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ బక్క చిక్కిపోయావమ్మా, తినమ్మా 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 అంటే కనీసం పావలా చాక్లెట్ ఇచ్చినా నోట్లో పెట్టుకుంటుంది కదమ్మా. ఇస్తే కదా, పెడితే కదా. అన్నం తిను అన్నం తిను అన్నం తిను. ఉదయం 7 గంటలకు వచ్చిన ఒక తల్లి అంటుంది, తిను తిను అంటుందమ్మ. నేను అనుకున్నాను ఇదంతా ఏ ప్రేమ? ఉత్తుత్తు ప్రేమ. ఏ ప్రేమ అది? ఉత్తుత్తు ప్రేమ. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రేమ క్రియతో కూడినదై ఉండాలి. ఏమై ఉండాలమ్మా? నీ ప్రేమ క్రియతో కూడినదై ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా, ఈ వ్యక్తి మన జనులను ప్రేమించిన వ్యక్తి అయ్యా. ఈ వ్యక్తి మన సంఘమును ప్రేమించిన వ్యక్తి. సంఘమును ప్రేమించి సంఘము కొరకు ఏమి చేశాడు? అయ్యా, ఈ ప్రాంత ప్రజలు ఆరాధన చేయటానికి, ఈ ప్రాంత ప్రజలు నిన్ను స్తుతించటానికి, ఈ ప్రాంత ప్రజలు నిన్ను మహిమపరచటానికి. చదవండి ఆ వాక్యాన్ని. మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈయన గురించి సాక్ష్యము. అయ్యా, ఈ వ్యక్తి నీ యొక్క సన్నిధి కొరకయ్యా, ఈ సమాజ మందిరము కొరకయ్యా, ఈ ప్రార్థన మందిరము కొరకయ్యా ఖర్చు పెట్టిన వ్యక్తి, కట్టి ఇచ్చిన వ్యక్తి. నీ వలన మేలు పొందటానికి ఈ వ్యక్తి యోగ్యుడు. ఈ వ్యక్తి కష్టార్జితాన్ని బ్రాందీ షాపుల్లో, చీకటి కొంపల్లో, దుర వ్యసనాలకు, చెడు వ్యసనాలకు ఖర్చు పెట్టే వ్యక్తి కాదు. శరీరాశల కొరకు ఎంతైనా ఖర్చు పెట్టే వ్యక్తి కాదు. ఈ వ్యక్తి నీ పరిచర్య కొరకు, నీ నామ ఘనత కొరకు అతని కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్న వ్యక్తి. కొట్టు చప్పట్ల. హల్లెలూయా హల్లెలూయా అని ప్రజలందరూ ప్రభు చుట్టూ చేరి ప్రభువుని, అక్కడ రాయబడి ఉన్నమాట ఒకసారి చదవండి. బ్రతిమలాడుతున్నారు. ఆయనతో చెప్పి ఎవరు? ఇప్పుడు శతాధిపతి ప్రార్థన చేయట్లేదు, శతాధిపతి అడగట్లేదు. శతాధిపతి చేసే పని చేశాడు, సాక్ష్యమును పొందాడు, ప్రేమ కలిగి ఆ వ్యక్తి చేయగలిగింది చేసి మౌనముగా ఉన్నాడు. ఆ సంఘ బిడ్డలందరూ, ఆ ప్రాంత ప్రజలందరూ యేసయ్య చుట్టూరు చేరి బ్రతిమలాడుతూ ఉన్నారు. అయ్యా, నీ వలన మేలు పొందటానికి ఈ వ్యక్తి యోగ్యుడు, ఈ వ్యక్తి అర్హుడు, ఈ వ్యక్తి సంఘమును ప్రేమించే వ్యక్తి అయ్యా, సంఘ బిడ్డలను ప్రేమించే వ్యక్తి అయ్యా.
దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమించే వ్యక్తి? సంఘమును ప్రేమించే వ్యక్తి. కొన్ని కార్యక్రమాలకు సంఘాన్ని పిలుస్తూ ఉంటారు. కూర్చోబా. సంఘాన్ని పిలుస్తూ ఉంటే నేను అక్కడ ఈ వాక్యం గుర్తొస్తుంది. అసలు వీళ్ళు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నారు? ఎవరు వచ్చారు అంటే వారు ఎవరై ఉండొచ్చు, వారు బైబిల్ చేత పట్టుకుని యేసు నామములో ఆ ఇంటికి వచ్చారు. వారు పిలిస్తే వచ్చారు. సంఘము రావాలి పాస్టర్ గారు, మీరు సంఘము రావాలి అని పిలిస్తే వచ్చారు. వచ్చినప్పుడు ఎంతగా వారు సంఘాన్ని ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతగా వారు సంఘాన్ని ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక ఇంటికి పిలిచారు. ఆ ఇంటికి వెళ్ళాం. ప్రార్థన కూటం పెట్టాం. పూర్తయిపోయిన తర్వాత వారు ఏం చెప్తున్నారంటే, పాస్టర్ గారు, పాస్టర్మ్మ మీరు లోనకి రండి, మీతో వచ్చిన వాళ్ళందరినీ రోడ్లో నుంచోమనండి, మీరు ఇద్దరు మాత్రం కడుపు నిండా భోజనం తిని వెళ్ళాలి ఈరోజు. మీరిద్దరు మాత్రం. అమ్మ మరి వాళ్ళకంటే మీకండి మీకు స్పెషల్ చేసేసాం. ఏం చేసాం మీకు? స్పెషల్. అబ్బాయ మీరు అక్కడ ఉంచండి అంటున్నా. అమ్మ చెప్పండి పాస్టర్ గారు, నాకెందుకనో ఉదయం నుంచి లేదు కదా, ఎప్పటి నుంచి దేవుని కోసం చెప్పేటప్పుడు వాక్యం చెప్పినప్పుడు నాలుగు సంతోషమ్మా అని నేను బ్యాగ్ ఎవరికి క్షణించి బయలుదేరి వచ్చేసి ఆ మాట మాత్రం ఇంటికి ఇచ్చింది. నేను మళ్ళీ అక్కడ తిరిగి చూడాల. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమనుకున్నారు, ఏం జరిగిందో తెలియదు కానీ ఒక 2 గిన్నెలు అన్నం పెట్టి బంగారు తల్లి మెడలో కట్టారు. పాస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం అది రూమ్లో తెచ్చి నాకు గిన్నెలు పగలగొట్టేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాను, అది రూమ్లో తెచ్చిన గిన్నెలు పగలగొట్టక ముందు బయట. దేవునికి స్తోత్రం. నేను వచ్చి చేసిన పని అంటే ముఖ్యంగా ముందు పోయండి. ఏం చేశానమ్మా? ఏం చేశాను? వచ్చి చేసిన పని బాత్రూంలో కాదు, మైదానంగా జరిగి ముందు వచ్చిపోయండి ఇచ్చా నేను. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రబుద్ధులు లేకపోలేదు. అలాంటి వారి స్వభావాలు నేను చూడకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిన్ను విమర్శించే స్థితిలో ఈమె భక్తురాలా, ఈ వ్యక్తి భక్తుడా, ఇది భక్త, ఇది జీవితమా అనేటట్టు నీ వండుకోకుండా ఈ శతాధిపతి వలె సంఘమంతా కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నీ కొరకు సాక్ష్యము చెప్పే, నిన్ను విమర్శించలేని పరిస్థితుల్లో నీ సాక్ష్యము వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, ఆ సాక్ష్యాన్ని కలిగి జీవించే జీవితము చాలా అవసరమైంది. ఆ ప్రజలందరూ వచ్చారు. ఆ ప్రజలందరూ వచ్చి ఈ వ్యక్తి కొరకే ప్రభువుకి చెప్తా ఉన్నారు. ఆ ప్రజలు సమస్య చెప్పట్లేదు. ఈ యొక్క వ్యక్తిని గురించి పదే చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఘనత కావాలని కోరుకుంటున్నారు. పాట పాడేవారు కావచ్చు, ఒక కానుక దేవునికి ఇచ్చేవారే కావచ్చు, లేక పరిచర్య చేసేవారే కావచ్చు, వాక్య పరిచర్య చేసే సేవకులే కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా నేను ఘనపరచబడాలి, సమాజములో, జిల్లాలో, రాష్ట్రములో, సంఘములో నేనే గొప్పగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఈ కోరిక విశ్వాసుల దగ్గర నుంచి పెద్ద సేవకుల వరకు అందరికీ కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే వారు విమర్శించబడుతున్నారు. అలా చేసి అనేక మందితో విమర్శించబడుతూ ఉన్నారు.
దేవునికి స్తోత్రం. గడిచిన డిసెంబర్ నెలలో ఒక క్రిస్మస్ కూటానికి ఒక ఇద్దరు సేవకుల్ని ఒక గ్రామస్తులు పిలిచారు. ఈ క్రిస్మస్ కూటానికి ఏం చేశారంటే, ఈ ఇద్దరు సేవకులకి తాడి చెట్టు తెలుసా మీకు? తాడి చెట్టు, దానికంటే ఎత్తున్న బొమ్మలు 2 బొమ్మలు పెట్టారు. ఈ ఇద్దరు సేవకులు బొమ్మలు ఒక హైవే రోడ్డు పక్కన. మంచిది, దేవునికి స్తోత్రం. ఇక అది పెట్టిన రోజు నుంచి అందరూ కూడా దాని గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేవుని చూపిస్తున్నారా, వాక్యాన్ని చూపిస్తున్నారా, లేకపోతే వీళ్ళను మీరు ప్రజలకు చూపిస్తున్నారని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను ఏం జరుగుతుంది. అది ఒక్కరోజు క్రిస్మస్ కూటం, అది ఒక్కరోజే క్రిస్మస్ కూటం. ఆ ఒక్కరోజు క్రిస్మస్ కూటం ఆ మైదానంలో మొలలోతు నీళ్ళు వచ్చేయండి. ఆ రోజు ఏ లోతు వచ్చేయమా? ఇంత లోతు నీళ్ళు వచ్చేసి ఇంకేం కూటం. దేవునికి స్తోత్రం. ఈ నీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టిన బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మలు ఆ బొమ్మలు కూడా వచ్చి అవి కూడా ఒరిగిపోయింది. ఇక్కడ అపోస్తులు పరిచర్య చేశారు. ఈ అపోస్తులు పరిచర్య వలన గొప్ప కార్యాలు జరిగాయి. ప్రజలు స్వస్థపడ్డారు, ప్రజలు దీవించబడ్డారు. ఎంత గొప్పగా అంటే, ఆ అపోస్తులు చేతి గుడ్డ తీసి రోగి మీద వేస్తే ఆ రోగి లేచి కూర్చుని గొంతులు వేసి ప్రభువును స్తుతించాడు. కొట్ట చప్పట్లో హల్లెలూయా. ఇది చూసి ప్రజలు చెలరేగిపోయారు. ఏం చేయటానికి? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 13 వాక్యాన్ని ఒకసారి అందరూ తీసి వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మాటలు సాతానుగాడు క్రైస్తవ లోకానికి తెలియకోకుండా మరుగు చేసి పెట్టి మీరే గొప్ప అంటున్నాడు. ఆ మాట మీరు చదవాలి. పూజారి సేద్యం చేసుకుంటున్న కాడి ఎద్దులను తీసుకొచ్చి సమూహముగా గ్రామాలన్నీ కలిసి బలి అర్పించవలెనని అపోస్తులైన బర్నబాయి, పౌలును ఈ సంగతి విని, దేవునికి స్తోత్రం, ఈ అపోస్తులను ఈ స్థలములో నిలబెట్టి ఆ 2 ఎద్దులను తీసుకొచ్చి ఒకటి పౌలు గారికి, ఒకటి బరబ్బా గారికి బలి అర్పించి, వీళ్ళే మన దేవుళ్ళు. ఎవరు? ఇక వీళ్ళే మన దేవుళ్ళు, మన దేవుడే ఈ రూపముతో దిగి వచ్చాడు కనుక 2 ఎద్దులను ఇద్దరికి మనం బలిపిచ్చేస్తామని ప్రజలందరూ గ్రామాలన్నీ లక్షల సంఖ్యలో వచ్చేసారు. ఇక ఇది చూసి బలివ్వండి అంట్లా. దేవునికి స్తోత్ర. వారి వస్త్రములు చింపుకున్నారు. ఏం చేశారమ్మా? వస్త్రములను చింపుకొని సమూహములోనికి చొరపడి, అయలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? అమలరా ఎందుకు మీరు ఎలా చేయుచున్నారు? మరొక వ్యక్తిని మీరెందుకు ఘనపరుస్తున్నారు? స్తుతి ఘనత మహిమకు అర్హుడాయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును. హల్లెలూయా. ఈ సంఘములో ఘనపరచబడవలసింది ఎవరు? ఈ సంఘములో ఘనపరచబడవలసింది ఎవరు? మహిమ పొందవలసింది ఎవరు? 1 కోటి రూపాయలు ఇవ్వగలిగిన ఒక విశ్వాసి కాదండి. ఒక ప్రసంగము చెప్పగలిగిన ఒక దైవజనుడు కాదండి. స్వస్థతా వరములు కలిగిన వ్యక్తి కాదండి. ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసు. చెప్పండి చెప్పండి, ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. ఆయన మాత్రమే మహిమ పొందాలి. మనందరము కూడా మరుగై ఉండాలి. ఏమై ఉండాలండి? ఆయన సిలువ చాటున మరుగై ఉండాలి. ఆయన హస్తపు నీడలో మరుగై ఉండాలి అని ఈ విషయాలు ఆ ప్రజలకు ఆ దైవజనులు చెప్తున్నారు. చదవాల వాక్యం. అయిలారా 15 వాక్యం. మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలిగిన నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిను సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు మీరు ఎవరి వైపుకు తిరగాలి? ఈ లోకములో ఉన్న గొప్పవారి వైపు కాదు. ఈ లోకములో ఉన్న ఘనమైన వ్యక్తుల వైపు కాదు. ఈ లోకములో ఉన్న మహిమను ఆశించి ఘనతను ఆశించే వ్యక్తుల వైపు కాదు. ఈ భూమిని సృష్టించిన యేసు వైపునకు సంఘము తిరగాలి. నేటి దినాన సంఘము ప్రభు వైపు తిరగక ఈ లోకములో ఉన్న మనుషుల వైపుకు తిరుగుతుంది. ఎవరి వైపు తిరుగుతుందమ్మా? మనుషుల వైపుకు తిరుగుతుంది. ఆ బొమ్మలు అలాగ ఎందుకు నిలబెడుతున్నారంటే ప్రజలను తప్పుదోవ పట్టించటానికి, ప్రజలను ప్రభువు మీద మనసు లేకుండా వాళ్ళ మీద మనసు పెట్టుకునేటట్లు చేయటానికి దుర్బోధలు ప్రబలి దుర్బోధలు మొదలి ప్రజలు మోసపోయి కుంచెబడుతుంది సార్వత్రిక సంఘం మా పుటకు. అయ్యా రూపు మా పుటకు యేసయ్యా యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలు కుంటెబడుచున్నాయే. ఆ కుంటిపడటానికి గల కారణం ఏమిటంటే దుర్బోధలు ప్రబలిపోతున్నాయి. దేవుని మీద లేకుండా ప్రజల మనస్సు, దేవుని వైపు చూడుకోకుండా ప్రజలు ఈ దుర్బోధలు ఏం చేస్తున్నాయంటే వారిని ఆకర్షించుకొనుచున్నాయి. ఒక వ్యక్తిని ఆకర్షించుకునేటట్లు, మరొక వ్యక్తిని ఆకర్షించుకునేటట్లు ప్రజలు ఈ రోజున ప్రభువు మీద మనసు లేకుండా ఒక్కొక్కరి మీద మనసు పెట్టుకుని బ్రతుకుతా ఉన్నారు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఆయుష్ నీటి బుడగ వంటిది. గమనించాలి, మనిషి ఆయుష్ ఎలాంటిదమ్మా? నీటి బుడగ వంటిది. ఆ మనిషి ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడో తెలియదు. ఆ వ్యక్తి విడిచి వెళ్ళిపోతే నిన్ను విడువని వాడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. విడువని నా స్నేహమా, విడువని నా స్నేహమా, దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు చాలామంది సువార్త సునాద పండుగకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఫలాని బొమ్మ పెట్టుకో. ఏ బొమ్మ ఇష్టం? ఫలాని బొమ్మ పెట్టుకుంటే ఈ గ్రౌండ్ సాలుకోకుండా ప్రజలు వచ్చేస్తారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వారికి చెప్పింది ఏంటంటే, అది ప్రజలు మనస్సు అటు వెళ్ళిపోతుంది. ప్రభువు మీద ఉండదు. ఎవరి మీద ఉండదు? ప్రభువు మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ఆయుష్ నీటి బుడగ వంటిది. ఆ మనిషి ఆయుష్ ఇచ్చినంత కాలము, ప్రభువు వాడుకున్నంత కాలము వాడబడతాడు. కానీ మనము చూడవలసింది ప్రభు వైపు. ఎవరి వైపు అమ్మా? ప్రభు వైపు. ప్రభువుని కలిగి జీవించే అనుభవాలు, ప్రభువుని కలిగి స్తుతించే అనుభవాలు. ఇదిగో ఎవరు కూడా విమర్శకు తావివ్వకోకుండా ఉండాలంటే సంఘము కుంటి పడకుండా ఉండాలి. సంఘము కుంటి పడకుండా ఉండాలంటే సంఘము ఆశ ఆలోచన అంతా కూడా ప్రభువు మీద పెట్టాలి, ప్రభువు వైపు తిరగాలి. అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలమ్మా? 14 పత్రికలు అపోస్తుడైన పౌలు గారు రాశారు. ఈ 14 పత్రికలు రాసిన అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా మా సువార్త ఏమిటంటే మేము మిమ్ములను ప్రభువు వైపుకు తిప్పటమే పని. ఎవరి వైపు? జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఈరోజు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారంటే, దేవుని వైపున్న ప్రజలారా మీరు మా వైపు చూడండి, మా వైపు చూడండి, ఇదిగో మేము గొప్పవాళ్ళము, ఇదిగో మేము గొప్పవాళ్ళమని కనపరుచుకొనుటకు చేస్తున్నారు పని. అందుకే నేటి దినాన సంఘాలు కుంటెబడుతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితములో కుంటెపడే ఆత్మీయ జీవితము కాక, నీవు మనుషుల వైపు కాక, ఈ లోకములో ఉన్నవారి వైపు కాక, నీవు జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని ఈ మహిమ కలిగిన సువార్త మీకు ప్రకటన చేయుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ పూట కాపూట దేవుని వైపు నేను తిరిగి ఉన్నానా? ప్రజల వైపు నేను తిరిగి ఉన్నానా? దేవుని వైపు తిరిగి ఉన్నానా? మరొకరి వైపు నా జీవితం చూస్తుందా అని నిన్ను నీవే చూసుకునే సమయము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, కొండల వైపు తిరిగినా, లోయల తట్టు తిరిగినా సహాయం ఎక్కడ నుంచి వచ్చును? నీకు సహాయము దొరకదు. నువ్వు కుంటి వ్యక్తి అయిపోతావు. నీకు సహాయము దొరకాలంటే దేవుని వైపు చూడాలి. చెప్పలేము, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు నీవు చూస్తే దేవుడు నీ జీవితంలో నీకు అద్భుతము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ స్థలములో ఒక విశాలమైన మందిరం కట్టాలి. ఇప్పుడు విశాలమైన మందిరం కట్టాలంటే డబ్బులు కావాలి. ఎవరి వైపు చూడాలి అంటే, అక్కడ ధనవంతులు ఉన్నారు, ఇక్కడ ధనవంతులు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారట, మనకు కూడా చేస్తారేమో పోదామని కాదు. దేవుని వైపు తిరిగితే దేవుడు తూర్పు దిక్కుకు ఆజ్ఞాపించగలడు, పనమడ దిక్కుకు ఆజ్ఞాపించగలడు, ఇదిగో ఉత్తర దిక్కుకు ఆజ్ఞాపించగలడు, దక్షిణ దిక్కుకు ఆజ్ఞాపించగలడు, నలు దిశల నుంచి సహాయం అందించగలడు. ఆయన పని ప్రారంభించగలడు, కొనసాగించగలడు, విజయవంతముగా పూర్తి చేయగలడు.
ఆయన్ని అడగటం మానేసి ఇక కనిపించిన వాళ్ళందరినీ అడుగుతుంటే తలకొక పైసా చేతిలో పెడితే, తలకొక పైసా చేతిలో పెడితే 100 మంది 100 పైసలు పెడితే రూపాయి అయిపోద్ది. ఎంత అయిపోద్దమ్మా? టీ వస్తుందా? కానీ నా దేవుడు ద్వారము తెరిస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అది మిగిలిపోద్ది. ఇంకా ఏమైపోద్దమ్మా? ధనం ఏమైపోద్ది? మిగిలిపోద్ది. అది నీ కుటుంబంలో చేయగలడా? నీ జీవితంలో చేయగలడా? నీ వ్యాపారంలో చేయగలడా? నీ బిడ్డల జీవితంలో చేయగలడా? చేయలేడేమో నా విశ్వాసము నీకు దూరమవును గాక. నా దేవుడు చేయగలడు, నా దేవుడు చేయగలడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయును గాక. నువ్వు దేవుని వైపుకు తిరిగినప్పుడు నా దేవుడు నిన్ను విడువక, నిన్ను ఎడబాయక నీ జీవితంలో అద్భుతము జరిగించగలడు. ఆమేన్. నీ జీవితంలో అద్భుతము జరిగించగలడు. అందరూ మోకరించి, అయ్యా నేను నీ వైపు తిరుగుతాను, నేను నీ వైపు తిరుగుతాను తండ్రి, అయ్యా నేను నీ వైపు తిరుగుతాను, అయ్యా నేను నీ వైపు తిరుగుతాను తండ్రి, నీ వైపు తిరుగుతాను తండ్రి, అయ్యా నిన్నే ఘనపరుస్తాను తండ్రి. మనుష్యులను ఘనపరచం కాదయ్యా, నేను నిన్ను ఘనపరుస్తానని ఆయన వైపు నువ్వు చూసినట్లయితే అద్భుతము ప్రారంభించగలడు. నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. బీడు బారినా నీ సిలువ జీవవోటలు నన్ను సిగురింపజేసెనే. నా జీవితం నీ కంకితం కడవరకు సాక్షిగా